ఇంట్రెస్ట్ లేదు బ్రో, మీరు కానివ్వండి. ఆడు పొద్దు నుంచి పచ్చికొడి తింటాడు మామ. అరే నీకెట్లా చూస్తారా ఇవన్నీ? హైలైట్ గాసిప్స్ మామ. Anybody know the simple answer? I don't know, sir. Comedy aata niku? Idiot. Anybody? సల్ఫ్యూరిక్ యాసిడ్ సార్. అశోక్, మన లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది. నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా, నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు. అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు. ఇట్స్ ఓకే, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ అండర్స్టాండ్. ఓకే ఏంటి నీకు ఏమైనా పిచ్చా? ఎప్పుడు చూసినా నా వెనకాల పడతావేంటి? ఏందమ్మా నీ ప్రాబ్లం? సార్, నా ల్యాబ్ పార్ట్నర్ని చేంజ్ చేయండి సార్. ల్యాబ్ పార్ట్నర్ చేంజ్ చేసి కుదరదమ్మా, వెళ్ళి పని చూసుకోపో. అమ్మాయిలతో మాట్లాడడానికి నా పర్సనల్స్ యూజ్ చేసినావు అనుకో మంచిగా ఉండదు. సారీ మామ. సారీ ఏంద్రా, ఎప్పుడు సారీ సారీ చెప్తావు, మళ్ళీ పోయి అదే సోది పెడతావు. ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. రాత్రి పోసుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లారా. వాళ్ళందరూ అంత భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. నేనేం నువ్వు ఎందుకు పోస్తాను రా? కోర్లు పట్టకారుతో బీక్తారు. గోర్లు బీకుడేంది? వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు, మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. రే మేము ర్యాగింగ్ చేస్తున్నాం రా, 3rd డిగ్రీ అనుకున్నాడు ఏందాడు, యాసిడ్ పోసుడేంద్రా? ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటారా, నీకన్నా ప్రాబ్లమా? సారీ సిస్టర్, సారీ. ఓ మై చిన్నారి పెళ్లి కూతురు, అమ్మో. సారీ గర్ల్స్, సారీ. జస్ట్ లో మిస్రా, ఆ అమ్మాయి స్మైలు, ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలనిపించిందిరా. ఐ వాంట్ హోల్డర్, ఐ వాంట్ పుల్లర్ అండ్ ఐ వాంట్ స్మెల్ హర్ రా. స్మెల్ చూస్తావా? కుక్కవారా నువ్వు? అది కాదురా డీడీ, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టింక్ట్ స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి స్మెల్ సబ్బుతున్నావు. రోజు రోజుకి మరి లడ్డుగాళ్ళ తెరుతున్నారు నువ్వు. అవును, లడ్డుగాడు ఎక్కడ? భగవాన్ క్యాంటీన్. అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం. ఎవర్రా చేసి కాలేజ్ పోరిలా? హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దొడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు? ఏం డాడ్ నువ్వు ఇది? పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. ఒక్కటే మామా, ఈ కొబ్బరి నూనె ఏంది మామా? అది కాదురా, కడ్రాయి వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. క్రేజీ మామా, నువ్వు క్రేజీ అసలు. డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడుగుపెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది. జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిర్రా. మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా నన్ను అట్లా. యాడ్ జల్ పెన్ ఉంటే కదా వణిస్తారు బో, పండుగ చేసుకో. ఆడు మనోని కొట్టిండు, కొడతారా? కొడతారు. నువ్వేంటో చదివినా? లడ్డుగాడు చూడన్నా, రక్తం వచ్చేలా కొట్టిర్రు.
లడురా. ఏ శ్రీకాంత్, ఏంది ఇదంతా? భగవాన్ భాయ్, మా వాళ్ళు చేసిన తప్పే, రాకూడదు, వచ్చారు, ఇంకోసారి రిపీట్ అవుతుంది. సరే పోండి. పదండ్రా. అన్నా ఫస్ట్ టైం కాబట్టి కొట్ట వదిలేస్తున్నాం, ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం. నువ్వు ఆగరా. ఏంట్రా మారుతాను కదా. ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే, ఎల్లకాలం నీది కాదు. పదనరా. ప్రేమ విషయంలో అబ్బాస్ తీరుంటున్నారా నా ముక్కు. మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా, పిల్లలకు పుచ్చిర్రా సోది. లడ్డు వదిలే. వదిలేస్తామన్నా. ఆడొచ్చి మనోని కొడతారు, మీరెళ్ళి ఆడికి సారీ చెప్తారు, అంతే కదా. వదిలేస్తాం. అరే మనం అలా క్యాంటీన్ లోపల పోద్రా. పెద్ద బోర్డు పెట్టి దుప్పించుకున్నారు కదా, చదివినాం, అర్థమైంది. అదే దేనికి? 10 ఏళ్ల క్రితం భగవాన్ 2 కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు. అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్, జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఒకరోజు అన్న ఏం కావాలన్నా? ఒకటే ఎగ్ పఫ్ ఉందన్నా. ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా. చీప్, వెరీ చీప్. ఇంద్రా చీపు. పెద్ద పెద్ద గొడవలన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో. అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు? 5 రూపాయల ఫ్యాక్షన్. దాని గురించి గురూజీ యూట్యూబ్ లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు, పోయి చూడు. అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళని కాదు, కొట్లాడు గిట్లాడు బయట. ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ. క్రికెట్ ఆడదాం. హ్యాపీడేస్ రాలేదు కదా. కబడ్డీ ఒకళ్ళు ఆడలే, పెద్ద చెప్పొచ్చుడు. కొన్ని గోల్ అది ఒకడే ఆడతాడు రా. చిన్నపిల్లల గొడవలద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్టిలేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్నా? బాస్కెట్బాల్. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ క్యాంటీన్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా? అసలు ఒక్కసారి గెలుస్తే కదా. రైట్, నువ్వు నోర్మి. వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా, స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని. అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. గట్టి ప్లేయర్లే ఉన్నాడు. నాకెందుకు మనం ఎసరు కొడతాం అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశుంటే చాలదా మావా? లేదు మామ, ఆట కూడా తెలవాలి. 10 సంవత్సరాల నుంచి రా, 10 సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా. ఎట్లా రా ఇప్పుడు? ఏంట్రా ప్లాన్ ఇది? మోటివేట్ చేస్తాను. అమ్మమ్మ కూడా ఫాస్ట్ చేస్తారు దీనికన్నా. ఫాస్ట్ చేస్తున్నారా ఫాస్ట్ గా. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కమాన్! కుక్కని కొట్టాడు కొట్టారు కదా మావ నేను. దానికి పక్క నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్గానే కొట్టిరు మామ. అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ. అరే మీరు హీరోలు కానీ నన్ను యూజ్ చేసుకోకూడదు. ఆడాడు పో మావ. సరిగా అమ్మాయి గురించి వెతికేసరికి లేట్ అయిపోయింది. కమాన్ లెట్స్ ప్రాక్టీస్ గైస్. మనోజ్ మామ, నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుండే తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్ లో చాలా షిట్ చూసినా మామ, ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా. టెల్ మీ ఫ్రాంక్. రోజు రోజుకి చిత్తకర్త కుక్క లెక్క తయారవుతున్నావు. మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాలదారా నీకు? ఇక బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో, ఫైర్ స్టేషన్ లో, దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క, చిత్తకార్తి కుక్క. నీ కోపంలో న్యాయం ఉంది మావా. తూ ఎదవా, వెళ్ళాడిపో. కమాన్ బాయ్స్, కమాన్.
వాట్స్ రాంగ్? పాపం రా, బాపనులు రా వాళ్ళు. శాపం తగులుతారా నీకు? షిట్, శాపం కాదు మామ, కోపం వస్తుంది. దేర్ ఈస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇన్ విక్టరీ. రొటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రిపేర్ అవర్సెల్వ్స్, డిస్ట్రాయ్ అవర్సెల్వ్స్. ఇది ఆట కాదు, వేట. మామ స్టార్ట్ చేసి అందరూ బాల్ తీసుకున్నాడు. దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు. ఒకటేసి లడ్డు గడిగిస్తాం మామ. దేర్ ఈస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఈస్ ఓన్లీ వి. లాస్ట్ ఇట్లా తీసుకుని గోల్ మామ. అరే మామ, మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా. జేసీ కాలేజ్లో అంకితను ప్లేయర్ ఉండు మామ. అన్న ప్యాస్దాలో వాళ్ళ కాలేజ్లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట. అరే ప్యాస్దాలో అన్న అట్లా అంటాడు. ఒక్కడ దొరికితే చాలరా అన్న. ప్యాస్దాలో పూరా బండి లేక ప్యాస్దాలో